హల్లులకు గల పేర్లు ఏమిటి? ప్రాణులు మరియు వ్యంజనములు. హల్లులను ప్రాణులు అని ఎందుకంటారు? ప్రాణములైన అచ్చులను పొందుట చేత ప్రాణులు అంటారు. హల్లులను వ్యంజనములు అని ఎందుకంటారు? అచ్చుల సహాయం వలన పలుకుబడుట చేత వ్యంజనములు అంటారన్నమాట. హల్లులు ప్రధానంగా ఎన్ని రకములు? 3 రకములు: పరుషములు, సరళములు, స్థిరములు. పరుషములు అనగా కఠినముగా పలుకబడునవి. వీటిని శ్వాసములు అని కూడా పిలుస్తారు. ఇవి 5: క, చ, ట, త, ప. పరుషములకు మరొక పేరు ఏమిటి? శ్వాసములు. సరళములు అనగా తేలికగా పలుకబడునవి. గ, జ, డ, ద, బ. సరళములకు మరొక పేరు నాదములు. స్థిరములు అనగా వ్యాకరణ కార్యములు జరుగునప్పుడు మార్పు చెందక స్థిరముగా ఉండునవి. స్థిరములు ఎన్ని? స్థిరములు 25. స్థిరములు 25: ఖ, ఘ, ఞ, ఛ, ఝ, ఇని, ఠ, ఢ, అణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, బండిర, ల, అళ, వ, శే, ష, స, హ. హల్లులలో ఇతర భాగములను చూస్తే మొదటిది స్పర్శములు. కా నుండి మా వరకు గల 25 వర్ణములను స్పర్శములు అంటారు. ఉచ్చరించేటప్పుడు నోటి భాగాలతో బాగా గట్టిగా పలుకుతున్నందువల్ల వీటిని స్పర్శములు అని పిలుస్తారు. స్పర్శములు ఎన్ని వర్గములుగా విభజించబడ్డాయి? 5 వర్గములు: కవర్గము, చవర్గము, టవర్గము, తావర్గము, పావర్గము. హల్లుల యొక్క ఇతర భాగాలలో రెండవది వర్గయుక్కులు. వర్గయుక్కులు అనగా యుక్కు అనగా జత లేదా 2 అని అర్థం. వర్గాక్షరాలలో సరి సంఖ్యలో ఉండే అక్షరాలు ఇవి: ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. ఇవి వర్గయుక్కులు. హల్లుల ఇతర భాగములలో మూడవది అనునాసికములు. ముక్కు సహాయముతో పలుకబడినవి. 5 వర్గములలోనూ చివరి అక్షరములను అనునాసికములు అంటారు. క, ఞ, ఇని, అన, న, మ. జనలో చివరి అక్షరం ఇని, టాటడాడలో అణ, తాతదాదాలో నా, పాపబాబాలో మా చివరి అక్షరాలు. హల్లుల ఇతర భాగములలో 4వది అంతస్థములు. స్పరిశములకు ఊష్మములకు మధ్య ఉండు అక్షరములివి: యా, రా, బండిర, ల, అళ, వ. హల్లుల ఇతర భాగములలో 5వది ఊష్మములు. ఊష్మములు అనగా ఊది పలుకబడినవి: సే, ష, స, హ. హల్లుల ఇతర భాగాలలో 6వది ధృతము. నకారానికి ధృతము అని పేరు. ధృతం అనగా అవసరం లేనిచో కరిగిపోవును అని అర్థం. నన్నున్, నిన్నున్, నీవున్ ఇవన్నీ ధృతాలే. హల్లుల యొక్క ఇతర భాగాలలో 7వది ధృత ప్రకృతికము. ధృతం చివర గల పదాన్ని ధృత ప్రకృతికము అంటారు. అనెన్, కనెన్, వినెన్ ఇలాంటివి. హల్లుల ఇతర భాగములలో 8వది కళలు. ధృత ప్రకృతికములు కాని పదాలను కళలు అంటారు. ఈ కళలకు చివర నకారం ఉండదు. రాముడు, రాములు, హయము, విష్ణువు ఇలా.